మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహారాణులుగా ఎదుగుతున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. నగరంలోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ భవనంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు ఘనంగా శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు రంగాల్లో పట్టు సాధించి రాణించాలి అని పేర్కొన్నారు. ఏ సమాజం అయితే మహిళలను ఉన్నతంగా చూస్తుందో ఆ సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలి అని, రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత పెరగాలి అని, అప్పుడే ఆ సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. ప్రతిరోజు కొంత సమయం ఆరోగ్యానికి కేటాయించుకోవాలి అని, అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. మహిళలు నిరంతరం పని ఒత్తిడిన అనారోగ్యం బారిన పడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఆకాంక్షించారు. ఇంటికి వెలుగు మహిళ అని, ఇంటిని చక్కదిద్దే బాధ్యత తీసుకోవాలి అని చెప్పారు. అలాగే విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ను ఘనంగా సత్కరించారు. గారా మండలం బలరామపురంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు స్వాతి శంకర్ను ఘనంగా సత్కరించారు. పెద్దలందరికీ నా నమస్కారములు. ఇక్కడికి హాజరైన మహిళా మనులందరికీ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ మీదానికే వస్తానంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ నాకు తెలీదు, ఫస్ట్ టైం చూడటం. నేను మరి కొంతమందిని ఎంతమందినైనా నా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఉంది నేర్చుకోండి అని చెప్పే అవకాశం కూడా నాకు కలిగింది. తప్పకుండా నేను సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా బదులు ఎవరిని పంపించినా కొద్దిగా ఇక్కడ ఎన్నో సేవా భావాలు పొందుతుంది. ఎంతో కష్టపడి బ్లడ్ డొనేషన్ అయితేనైతే ఐ క్యాంపు ఇవన్నీ, ఇప్పుడు పేదవాళ్ళకి మిషన్స్ నేర్పించి వాళ్ళకి పని కల్పించడము, ఇవి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మీ అందరినీ వచ్చి కలవడము, మీకు తెలుసుకోవడం అంటే చాలా చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరూ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు, మహిళలు అన్నింటికి మనమే ఫస్ట్ అని నిరూపించుకోవాలి. దేశానికి మనమంటూ ఏంటో తెలియపరచాలని కోరుకుంటూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.